నమస్తే, నేను మీ రేవంత్ చలమల. చాలా రోజుల తర్వాత మార్కెట్ రివ్యూ చేసుకుంటున్నాం. అది కూడా మార్కెట్లు విపరీతంగా పడుతున్న టైంలో 26,300 ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి నా బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అనుకున్న టైంలో బస్సు బ్రేక్డౌన్ అయినట్టుంది, మళ్ళీ 25,000కు వచ్చింది. దీని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటి మార్కెట్ జర్నీ, మార్కెట్ ఎటువైపుగా వెళ్ళొచ్చు, ఇప్పుడు పడుతున్న దానికి రీజన్స్ ఏంటి, మార్కెట్ నెక్స్ట్ డైరెక్షన్, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎట్లుండే అవకాశాలు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి యాక్షన్స్కి ఇంకేమైనా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో కూడా చూద్దాం. బేసిక్ యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ ఫియర్ తోటే ప్రాక్టికల్గా మార్కెట్స్ పడుతున్నాయని దట్ ఎవ్రీ వన్ ఆర్ స్పీకింగ్ అవుట్. లెట్ ఇట్ బీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మార్కెట్స్ పడుతున్నాయి. దాదాపుగా ఈ ఒక్క వారంలోనే నిఫ్టీ అయితే 2.5%, ఈ మంత్లో దాదాపుగా 4.5% కరెక్ట్ అయింది. స్మాల్ క్యాప్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఈ ఒక్క వారంలో దాదాపుగా 5% పడితే ఈ మంత్ మొత్తంలో 8.5% ప్లస్ పడి బియర్ టెరిటరీలో క్లోజ్ అయింది. బియర్ టెరిటరీ అని అంటే 20% అండ్ బిలో క్లోజింగ్ ఉంటే బియర్ టెరిటరీ అని అంటారు. మనకు పోయిన సంవత్సరం ఒకసారి బియర్ టెరిటరీలోకి స్మాల్ క్యాప్ ఎంటర్ అయింది, బట్ రికవర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బియర్ టెరిటరీలోకి ఎంటర్ అయింది దాని యొక్క రీసెంట్ పీక్ నుంచి. మిడ్ క్యాప్ ఈస్ ఫెయిర్లీ స్టేబుల్, ఒక 4.5% ఈ వీక్ ఎక్కువగానే పడ్డప్పటికీ మంత్ మొత్తంలో పెద్ద ఎత్తున మూమెంటం లేదు, 5.5% మాత్రమే. బట్ స్మాల్ క్యాప్ ఈస్ హెవీలీ బీటెన్. బాగా ఒక సెగ్మెంట్ బాగా హిట్ అయింది అంటే స్మాల్ క్యాపే. ఫర్ ద టైమ్ బీయింగ్ ఎస్, వీఆర్ అండర్ ఎ ప్రెషర్ అండర్ ఫ్యూ సెగ్మెంట్స్. ఎక్కువ సెక్టార్ హిట్ తీసుకుందంటే మాత్రం ఈ నెలలో రియాలిటీ దాదాపుగా 13.85% హిట్ తీసుకుంది ఈ ఒక్క నెలలో. ఐటీ చాలా నార్మల్ హిట్. ఇన్ఫ్యాక్ట్ ఈ మంత్లో ఐటీ పాజిటివ్లో ఉంది, 0.954% పాజిటివ్గా ఉంది. ఈ వీక్ మొత్తం అంతంత పెద్ద పెద్ద కరెక్షన్స్ మార్కెట్లో జరుగుతుంటే 2% మాత్రమే, అది కూడా కరెక్ట్ అని జస్ట్ లైక్ ఎ నిఫ్టీ. పిఎస్యూస్ వర్ వెరీ స్టేబుల్ అండ్ పిఎస్యూస్ ఈ వీక్ మొత్తంలో 2.5% పడ్డాయి. మంత్ మొత్తంలో 3%, దాదాపు 2.9% అప్ సైడ్లో ఉన్నాయి పిఎస్యూ బ్యాంక్స్ పర్టికులర్లీ. ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీని చూసినా కానీ దే ఆర్ వెరీ స్టేబుల్. పెద్ద ఎత్తున మనకి కరెక్షన్ జరిగింది అని అనుకునే విధంగా అయితే మార్కెట్ లేదు. దిస్ 5% డిప్ ఎనీ టైమ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు 4.5% పడ్డది కదా మార్కెట్. ఇప్పుడు ఏంటి 5% పడగానే మార్కెట్ క్రాష్ అయినట్టుగా పరిగణించాలనంటే దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు టేక్. అసలు మార్కెట్ ఎందుకు పడుతుంది, మార్కెట్ ఇంకా పడడానికి అవకాశాలు ఉన్నాయా, నెక్స్ట్ మార్కెట్ రికవర్ అవడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. అసలు ఇప్పుడు మార్కెట్ పడడానికి రీజన్ ఏంటి? రాత్రి కల్లోకి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు ట్రంప్. ఒకరోజు వెనెజులా కావాలంటాడు, ఒకరోజు గ్రీన్లాండ్ కావాలంటాడు, ఇంకో రోజు ఇండియా కూడా కావాలంటాడు. డెఫినెట్గా ఇండియా అది పానిక్ క్రియేట్ అవుతూ ఉంటుంది. నేను యూరోపియన్ కంట్రీస్ మీద కూడా టారిఫ్లు వేస్తా అంటాడు. ఇంకొక రోజు ఇంకొక కాల్ వస్తుంది, పొద్దున్న లేసి మైక్ పట్టుకొని నేను టారిఫ్లు ఏమి వేయను, నాకు గ్రీన్లాండ్ ఏమి వద్దు అని అంటాడు. బేసిక్గా దేర్ ఆర్ గ్లోబల్ అన్సర్టనిటీస్, దట్ ఈస్ ట్రూ. గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, దానివల్ల కొంత ఇంపాక్ట్ తీసుకుంటున్నాం. దట్ డజంట్ మీన్ మార్కెట్స్ విల్ గో డౌన్ కంటిన్యూస్లీ. ఇట్స్ ఎ టెంపరీ హిట్. మేబీ దీన్ని ఇంకొక కోణంలో కూడా చూద్దాం. ఇంకో కోణం ఏంటి, బడ్జెట్ వస్తుంది, మార్కెట్ డిప్ అవుతుంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు బడ్జెట్ వచ్చే ముందు వీక్ ప్లేయర్స్ని బయటకు తోసే ప్రయత్నం చేస్తుందేమో మార్కెట్. హూ విల్ గో అవుట్ ఆఫ్ ద గేమ్? వీక్ ప్లేయర్స్. ఇప్పుడు బిగ్ ప్లేయర్స్కి ఎంట్రీ కావాలంటే వీక్ ప్లేయర్స్ బయటకు పోవాలి కదా, అంటే లిక్విడిటీ దొరకాలి కదా. ఇఫ్ దే సెల్ ద స్టాక్స్ దే కెన్ బై ద స్టాక్స్. మేబీ ఇది కూడా ఇంకొక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇది మార్కెట్లో ఎక్కడ ఉండదు, ఇది సైకలాజికల్ అనాలిసిస్. దీన్ని సైకలాజికల్ అనాలిసిస్ అంటారు. మార్కెట్లో బిహైండ్ ఏం జరుగుతుంది అన్నది ఆలోచిస్తే. బేసిక్గా ఈ పాయింట్లో మనం చూసుకున్నా కానీ మనకి మార్కెట్లో కేవలం అంటే ఒక టెంపరీ డిప్గా మాత్రమే పరిగణించాలి, కానీ ఇది ఒక ఫాల్ లాగా పెద్దగా జరుగుతుందని మనం పరిగణించాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు మార్కెట్ 25,000 దగ్గరకు వచ్చింది కదా, ఇక రికవర్ అవుద్దా? ఇదో పెద్ద ప్రశ్న. ఇక్కడ మనకి నెక్స్ట్ వీక్లో మనకి మార్కెట్ కొద్దిగా రికవర్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఎంతవరకు రికవర్ అవ్వచ్చు? మేబీ ఒక 500-600 పాయింట్స్, అంటే 25,500 ప్లస్ ఆర్ మైనస్ 150 పాయింట్స్ పెట్టుకోండి. పైకి వెళ్తే 25,650, లేదా కిందకు వస్తే 25,400, మేబీ ఆ రేంజ్కి అయితే రికవర్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను పర్సనల్లీ. దానికి గల రీజన్ ఏంటి? మనకి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. యూజువల్లీ మనకి ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది జరుగుతుంది. యూజువల్లీ ప్రీ బడ్జెట్ ర్యాలీ ఈజ్ లెడ్ బై PSUs, అండ్ ఎస్ డెఫినెట్లీ దేర్ ఆర్ మోర్ ట్యాక్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయన్న ఎస్టిమేషన్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇదంతా కూడా కొంత ప్రీ బడ్జెట్ ర్యాలీకి కూడా దారి తీయచ్చు. మరి అదేంటి, మరి అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు శుక్రవారం ఇవాళ ఎందుకు ఇంత పడాలి? మొన్నటిదాకా పడ్డది, నిన్న కొద్దిగా రికవర్ అయింది, మరి ఇవాళ ఎందుకు పడాలి? మనకి మార్కెట్లో రేపటి నుంచి 3 రోజులు సెలవులు. శనివారం, ఆదివారం రిపబ్లిక్ డే, వరుసగా 3 రోజులు సెలవులు. గ్లోబల్గా అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు ఇట్లా ఒక స్ట్రెచ్ ఆఫ్ హాలిడేస్
వచ్చినప్పుడు యూజువల్గా ట్రేడర్స్ పొజిషన్ క్యారీ చేయడానికి ఇష్టపడరు. దే విష్ టు అన్వైండ్ దర్ పొజిషన్స్ అండ్ రీఓపెన్ ఆన్ ట్యూస్డే అగైన్. సో దీన్ని అట్లా మాత్రమే చూస్తున్నాను నేను కేవలం లాంగ్ వీకెండ్ అన్వైండింగ్గా మాత్రమే చూస్తున్నాను ఇవాళ జరిగినటువంటి సెల్లింగ్ని. మార్కెట్లో ప్యానిక్ ఉంది. మార్కెట్లో మొన్నటి వరకు ఉన్నటువంటి ప్యానిక్తో కంపేర్ చేస్తే ఈరోజు ఎక్కువ ప్యానిక్ కనిపించింది. ఇండియా వీక్స్ ఆల్ ఆఫ్ ద సడన్ మొన్నటిదాకా 10 బిలో ఉండేది, ఇప్పుడు దాదాపుగా 14% ప్లస్కి వెళ్ళిపోయింది. దేర్ ఈస్ ప్యానిక్ ఇన్ ద మార్కెట్. దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ సెల్ ఆఫ్. దిస్ ఈజ్ హౌ మార్కెట్ విల్ ఫియర్ ద వీక్ ప్లేయర్స్. వాళ్ళని భయపెడుతుంది, భయపెట్టి బయటికి తోసేస్తుంది. ఓన్లీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మార్కెట్లో మళ్ళీ నిలబడతారు. సో గోయింగ్ ఫర్దర్, ఈ ఫిబ్రవరి 1వ తారీఖున ఈ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీ కొద్దిగా ఉండే అవకాశం నేను పర్సనల్గా నమ్ముతున్నాను. దాంట్లో డెఫినెట్గా పిఎస్యూస్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ మైట్ పార్టిసిపేట్. ఆ తర్వాత సర్వే అవుతాయా లేదా బడ్జెట్ తర్వాత చూసుకుందాం. బట్ ఫర్ నౌ ఇది అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఈ వారం మొత్తంలో లేదు ఈ నెల మొత్తంలో చూసినా ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఐటీ కంపెనీ ఇవన్నీ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్? ఫియర్ ఈస్ ఫ్రమ్ ద యూఎస్. ఐటీ కంపెనీస్ ఆర్ స్టేబుల్. ఓకే, ఈ లాజికే మాట్లాడదాం. ఫియర్ ఈస్ ఫ్రమ్ యూఎస్ అయితే అసలు ఐటీ కంపెనీస్ ఎందుకు స్టేబుల్గా బిహేవ్ చేయాలి? ఐటీ కంపెనీస్ ఇంకెక్కువ ప్యానిక్ అవ్వాలి కదా. అండ్ ఫియర్ ఈస్ ఫ్రమ్ యూఎస్. ఫార్మాసిటికల్ ఈస్ హార్డ్లీ డౌన్ బై 4%. ఒక నార్మల్ నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది ఆ రేంజ్లో. ఒక నిఫ్టీ ఎంత కరెక్ట్ అయిందో అంతే ఫార్మా కూడా కరెక్ట్ అయింది. మరి ఆ మాటకు వస్తే అసలు ఫార్మా అండ్ ఐటీ ఎక్కువ కరెక్ట్ అవ్వాలి. దే ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు యూఎస్ రిలేటెడ్ మార్కెట్స్ కదా. సో దిస్ ఈస్ ద పాయింట్. ఇక్కడ ట్రంప్కి సంబంధించి కరెక్షన్స్ అని నేను అనుకోవట్లేదు. అక్కడ యూఎస్ ఏదో చేస్తుంది అన్న భయాలు ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఐటీలో సెల్ ఆఫ్ జరగాలి కదా. ఇట్ మైట్ బీ హ్యాపెన్. ఇంకోటి కూడా జరుగుతుండొచ్చు. ఓవరాల్గా ప్యానిక్ క్రియేట్ చేసి ఐటీ ఆల్రెడీ కరెక్షన్ బాగా జరిగింది, లో ప్రైజింగ్లో ఉంది కాబట్టి మేబీ ఐటీలో ఎఫ్ఐఎస్ ఎంటర్ అవుతున్నారేమో మనకు తెలియదు. అందుకే పెద్ద కరెక్షన్ కనిపించట్లేదు. ఇందాక నేను చెప్పాను కదా, వీక్ ప్లేస్ని బయటకు దోసుకుంటూ లిక్విడిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారేమో మార్కెట్లో ఒక ప్యానిక్ సినారియం క్రియేట్ చేసి. దీన్ని ఒక డిస్కౌంట్ సేల్ లాగా మాత్రమే చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్యానిక్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు. సెంట్రల్లో డిస్కౌంట్ సేల్ అంటే క్యూ కడతాం కదా, మరి మార్కెట్లో ఎందుకు భయపడుతున్నాం? అసలు 1 ఇయర్ కోసం కాదు కదా మనం పెట్టేది. 1 ఇయర్లో మార్కెట్ ఎన్నో రైడ్స్, ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్. పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతూ ఉంటుంది. మరి లాంగ్ టర్మ్ స్ట్రెచ్ అందుకే కదా పెట్టమనేది. రోలర్ కోస్టర్ ఏం చేస్తుంది? ఇక్కడ మొదలు పెట్టుద్ది, ఇక్కడికి వెళ్ళుద్ది, ఇన్ బిట్వీన్ ఎన్నో కర్వ్స్ తీసుకుంటుంది, బట్ వెళ్తుంది డెస్టినేషన్కి. ద సేమ్ వే మార్కెట్ ఈస్. ప్రతి అప్కి ప్రతి డిప్కి భయపడుకుంటూ పోతూ ఉంటే వీ కాన్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ భయపడొద్దు, మార్కెట్ విల్ రీబౌండ్. ఇండియా ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ ఫండమెంటల్లీ. ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇండియా ఒక గోల్డీ లాక్ పీరియడ్లో సర్వైవ్ అవుతుంది. లో ఇన్ఫ్లేషన్, హై జీడిపి. ఇట్స్ అ గోల్డీ లాక్ పీరియడ్ అండ్ వీ విల్ end up getting some good returns by end of the year. There is a very high chance. Even the world banks are predicting that. ప్రపంచ బ్యాంకులు, ప్రపంచ రీసెర్చ్ అనలిస్టులు అంతా దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు మన మార్కెట్ మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? ఆల్వేస్ రిమెంబర్ బిఫోర్ అన్ అప్ మూవ్ దేర్ విల్ బి ఎ డిప్. ఐ బిలీవ్ దిస్ డిప్ యాజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ డిప్ బిఫోర్ ఎ బిగ్ ర్యాలీ. దీన్ని అట్లా మాత్రమే పరిగణించాలి. కానీ దీనికి భయపడి ఎగ్జిట్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మనం ఏవైతే రిటర్న్స్ కోసం ఇక్కడికి వచ్చామో దాన్ని చూడము. మార్కెట్స్ నా ఎస్టిమేషన్ ప్రకారం, టు మై ఎస్టిమేషన్, నెక్స్ట్ వీక్కి కొద్దిగా రికవరీ ఇచ్చి హోప్ని ఇస్తాయి. ఒక్కసారి ఫిబ్రవరి 1వ తారీఖు తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుందాం. ఐ బిలీవ్ దిస్ బడ్జెట్ విల్ బి రియల్లీ గుడ్. దిస్ విల్ బూస్ట్ ద ఎకానమీ ఈవెన్ మోర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఫిబ్రవరి 1 తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు మాట్లాడి వేస్ట్. 1వ తారీఖు మధ్యలో ఉంది కదా, గట్టిగా ఇంకో వారం, అంటే ఆదివారం పై వచ్చే ఆదివారం, ఆ తర్వాత మళ్ళీ రివ్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ అయితే ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఎస్, ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, బట్ వీ డోంట్ నో వేర్ దే ఆర్ సెల్లింగ్. వాళ్ళు ఐపీఓ బేస్డ్ వాటిలో సెల్ చేస్తున్నారా, హెవీ వెయిట్స్లో సెల్ చేస్తున్నారా, స్మాల్ క్యాప్ ఓవర్ వాల్యూడ్లో సెల్ చేస్తున్నారా, దట్ వీ డోంట్ నో. ఇవన్నీ మనకి తెలియకుండా, ఈ డేటా అయితే మనకు తెలియదు కదా. ఇంకా ఇది తెలియకుండా మార్కెట్లో ప్యానిక్ అన్నమాట పనికి రాదు. యూఎస్ వాళ్ళు అయితే ఇండియాలో సెల్లింగ్ రావట్లే, ఇదైతే క్లియర్. అది జరుగుంటే కనుక ఐటీ కరెక్ట్ అయి ఉండాలి. ఐటీ కరెక్ట్ కాలే, ఫార్మా కరెక్ట్ కాలే ఎక్కువగా, అదర్ స్టాక్సే కరెక్ట్ అయినాయి ఎక్కువ, రియాలిటీ కరెక్ట్ అయింది ఎక్కువ. ఇండియన్ రియాలిటీ వాజ్ కరెక్టెడ్ బై 13% దిస్ మంత్. బ్యాంక్స్ అన్ని పర్లేదు, స్టేబుల్గానే ఉన్నాయి. ఎంటర్ బ్యాంక్ నిఫ్టీ ఈ మంత్ మొత్తంలో గట్టిగా 1.86% కరెక్ట్ అయింది. దేర్ ఇస్ నో ప్రాబ్లం దేర్. ఆటో సెగ్మెంట్ 4.5% కరెక్ట్ అయింది. ఒక నిఫ్టీ ఎంత కరెక్ట్ అయింది అంతే కరెక్ట్ అయింది, అందులో పెద్ద ప్రాబ్లం లేదు. సో ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది? ఈవెన్ ఓవరాల్ హెల్త్ కేర్ సెగ్మెంట్ హార్డ్లీ 4%, జస్ట్ లైక్ నిఫ్టీ. సో పెద్ద ఎత్తున ప్యానిక్ అయ్యేంత ఇదేమీ లేదు. సో ఇప్పుడు యూఎస్లో ప్రాబ్లం ఉంది, దాని ఇది ఇండియన్ ఇంపాక్ట్ చేస్తుంది అంటే మనం భయపడాలి. బట్ అటువంటి కండిషన్స్ లేవు. మార్కెట్ విల్ రీబౌండ్. ఐ సీ దిస్ యాజ్ అ సైకలాజికల్ గేమ్ ఓన్లీ.
మార్కెట్ రికవర్ అయిపోతుంది అన్న హోప్లో ఇంతటి ప్యానిక్ సెల్లింగ్ రావడంతో అందరు ప్యానిక్ అవుతుంది. దానివల్ల ఇండియా విక్స్ కూడా పెరిగింది. నథింగ్ టు వరీ. ఇండియన్ మార్కెట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గోయింగ్ ఫర్దర్. థ్యాంక్ యూ వెరీ మచ్.